దీపిక పిల్లి వర్సెస్ రష్మి గౌతమ్, వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. దీపిక రియల్ నేమ్ వచ్చేసరికి దీపిక పిల్లి, నిక్ నేమ్ వచ్చేసరికి దీపు. రష్మి రియల్ నేమ్ వచ్చేసరికి రష్మి గౌతమ్, నిక్ నేమ్ వచ్చేసరికి రేష్మి. దీపిక 15 ఏప్రిల్ 1999న విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ 27 ఇయర్స్. రష్మి 27 ఏప్రిల్ 1988న విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. దీపిక ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్, యాంకర్, మోడల్. హైట్ వచ్చేసి 5 feet 5 inches మరియు వెయిట్ వచ్చేసరికి 55 kilograms. దీపిక ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్, హైట్ వచ్చేసి 5 feet 5 inches, వెయిట్ వచ్చేసరికి 58 kilograms. దీపిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది మరియు D13 షోతో ఫేమస్ అయింది. రష్మిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అలాగే జబర్దస్త్ షోతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. దీపిక వచ్చేసరికి 2021లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి వాంటెడ్ పండుగాడ్ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో డి షో. రష్మిక 2002లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి హోలీ మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. దీపికకి ఇంకా మ్యారేజ్ కాలేదు, అలాగే ఇప్పటివరకు వచ్చేసి 2 movies చేసింది. రష్మికి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇప్పటివరకు 31 movies చేయడం జరిగింది. దీపిక రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. రష్మి రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. దీపిక జొడియాక్ సైన్ వచ్చేసరికి ఏరియస్ మరియు హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ మేకింగ్ వీడియోస్. రష్మి జొడియాక్ సైన్ వచ్చేసరికి తారస్ మరియు హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్, గార్డెనింగ్, స్విమ్మింగ్. దీపిక ఇన్స్టాగ్రామ్ ఫాలో వచ్చేసరికి 2.1 million, అలాగే రష్మికి వచ్చేసరికి 4.9 million. ఇక యూట్యూబ్లో దీపికకి 95.1K, అలాగే రష్మికి వచ్చేసరికి 460K ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో దీపికకి 42.4K, అలాగే రష్మికి వచ్చేసరికి 5.1 million. ట్విట్టర్లో వచ్చేసరికి దీపికకి 4.3K, అలాగే రష్మికి వచ్చేసరికి 7.48 lakhs. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ యాంకర్ ఎవరో కామెంట్ చేయండి.